హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ స్మార్ట్ క్రియేటివ్ న్యూస్. సో ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ 10లో ఎవరెవరు వస్తున్నారో చూసేద్దాం. యాక్చువల్గా బిగ్ బాస్ 10లో వచ్చేసి అంటే అగ్ని పరీక్ష నుంచి సెలెక్ట్ అయ్యి వచ్చేవాళ్ళు వచ్చేసి కామనర్స్ అవుతారు. బిగ్ బాస్ సీజన్ 10లో అంటే సెలబ్రిటీస్ ఎవరెవరు వస్తున్నారంటే చాలా నేమ్స్ బయటకు వచ్చినాయి ఇప్పుడు. అంటే నిఖిల్, కావ్య తెలుసు కదా. నిఖిల్ ఆల్రెడీ బిగ్ బాస్ సీజన్ 7 విన్నర్. సో ఇప్పుడు కావ్య బిగ్ బాస్ సీజన్ 8 అనుకుంటా. బిగ్ బాస్ సీజన్ 8 విన్నర్ మన నిఖిల్. సో ఇప్పుడు కావ్య 2 టైమ్స్ నుంచి వస్తుందన్నారు. బట్ తనకైతే అంటే నెగిటివిటీ ఉంటుంది, ప్లస్ తన నిఖిల్ గురించి అడుగుతారని చెప్పి రాలేదు. బట్ ఈసారి అయితే నిఖిల్ గురించి ఎక్కువ మంది పట్టించుకోవట్లేదు. సుడిగాలి సుధీర్ ప్లస్ మన కావ్య వాళ్ళిద్దరి గురించే ఎక్కువ కాంట్రవర్సీ జరుగుతుంది కదా. సో ఈసారి మనకి కావ్య వచ్చే ఛాన్స్ హైగా ఉందన్నమాట. ఎందుకంటే తను సీరియల్స్లో కూడా చేయట్లేదు, బట్ కొన్ని ప్రోగ్రామ్స్ చేస్తుంది. ఆ ప్రోగ్రామ్స్ అన్నిటి కూడా బ్రేక్ చేసి తను వస్తుందని చెప్పి మనకు లేటెస్ట్ న్యూస్. ప్లస్ రిషి కూడా వచ్చే ఛాన్స్ ఉందట. ఎందుకంటే తను ఇంతకుముందు రమ్మన్నప్పుడు 2 మూవీస్ చేస్తున్నాడు. ఇప్పుడు ఆ మూవీస్ కూడా మొత్తం అయిపోయి పోస్ట్ ప్రొడక్షన్స్ జరుగుతున్నాయట. సో రిషి వచ్చే ఛాన్స్ ఉంది. వసు కూడా వచ్చే ఛాన్స్ ఉంది. చిన్ని సీరియల్లో తను వసు చేసింది కదా. సో తనకి బిగ్ బ్రేక్ కోసం వెయిట్ చేస్తుంది. సో తనకి బ్రేక్ కోసం అని చెప్పి ఇప్పుడు రావాలని చెప్పి వెయిట్ చేస్తుందట. సో చూద్దాం. అంటే వాళ్ళు బిగ్ బాస్ హౌస్లోకి ఎంటర్ అయ్యే వరకు ఎవరు వస్తున్నారో లేదు తెలీదు. బట్ వీళ్ళందరినీ అయితే బిగ్ బాస్ టీమ్ అప్రోచ్ అయిందనమాట. సో అప్రోచ్ అయిన తర్వాత మనకు తెలిసిన విషయమే కదా. సో వచ్చే ఛాన్స్ హైగానే ఉంటుంది. నెక్స్ట్ ఇప్పుడు మనకి ఆల్రెడీ తెలిసిన నేమ్స్ చాలా ఉన్నాయి. చెప్పాను కదా, వాసంతి కళ్యాణ్ వచ్చే ఛాన్స్ ఉంది. నటరాజ్ మాస్టర్ నీతు పేర్లు వినిపిస్తున్నాయి. ప్లస్ ప్రతిసారి వినిపించేనేమో మనకు ఆల్రెడీ ఇప్పుడు కూడా వినిపిస్తున్నాయేమో తేజస్విని గౌడ. అంటే తను వస్తుందని చెప్పి చాలామంది అంటున్నారు, రావట్లేదు అంటున్నారు. అంటే తనది బయటికి రాదు కదా. సో వచ్చిన తర్వాత తెలుస్తుంది ఒకవేళ వస్తుందా రాదా అనేది. అంటే తనదైతే కన్ఫర్మ్గా అయితే కాదనమాట. సో ఇంకా చాలామంది అంటే ఇప్పుడు డ్యాన్స్ మాస్టర్స్ ఉన్నారు కదా. డ్యాన్స్ మాస్టర్స్లో జ్యోతి తెలుసు, తను వచ్చే ఛాన్స్ ఉందన్నమాట ఈసారి. ఎందుకంటే ఇంతకుముందు చాలాసార్లు తను అడిగారు, బట్ అప్పుడైతే ఒప్పుకోలేదు. ఇప్పుడైతే ఒప్పుకుంటుందట. ఎందుకంటే తను ఆల్రెడీ ఇప్పుడు కొన్ని మూవీస్ చేసిన అవి హిట్ అయినాయి. ప్లస్ తను కొంచెం ఆడియన్స్కి దగ్గర అవుతుందని చెప్పి అనుకుంటుంది. అందుకని తను వచ్చే ఛాన్స్ ఉందన్నమాట ఈసారి. సో ఇవన్నీ పక్కన పెడితే మనకి బిగ్ బాస్ సీజన్ 10 మనకి సెప్టెంబర్లోనే స్టార్ట్ అవుతుందా? అసలు బిగ్ బాస్ బస్ హోస్ట్ ఎవరైనా అడుగుతున్నారు. బిగ్ బాస్ బస్ హోస్ట్కి ఇంతకుముందు తనూజ, కళ్యాణ్ అన్నారు కదా. ఎవరో కాదు, శివాజీ గారు బిగ్ బాస్ బస్కి హోస్ట్గా చేస్తున్నారట. అంటే మనకి ఆల్రెడీ న్యూస్ తెలిసింది, శివాజీ గారు బిగ్ బాస్ హోస్ట్ ఈసారి. ప్లస్ మనకి అగ్ని పరీక్షలో కూడా శివాజీ గారు వస్తున్నారట. బట్ చూడాలి. అంటే అగ్ని పరీక్షలో శివాజీ గారు వస్తే బిగ్ బాస్ హోస్ట్ ఇవన్నీ కూడా తనే చేస్తాడనే చూడాలి. శ్రీముఖి అయితే యాంకర్గా మారట్లేదు. తనే శ్రీముఖి అనమాట. సో ఈసారి కొంచెం టఫ్గానే ఉంటుంది. ప్లస్ ఇంతకుముందు కొంతమంది బిగ్ బాస్ హౌస్లోకి వెళ్లకుండా కామనర్స్గా సెలెక్ట్ అయ్యి కొంతమంది 10 మెంబర్స్ని సెలెక్ట్ చేశారు. కొంతమందిని మాత్రం పంపించారు. ఇంకా 4 మెంబర్స్ ఉన్నారుగా. వాళ్ళలో కూడా షార్ట్ లిస్ట్ చేసి వాళ్ళకు కూడా 2-3 మెంబర్స్ ఇప్పుడు బిగ్ బాస్ హౌస్లో పంపిస్తారట. అంటే ఇప్పుడు మన అగ్ని పరీక్షలో వచ్చిన వాళ్ళు ప్లస్ వీళ్ళు మొత్తం కలిసి బిగ్ బాస్ హౌస్లోకి వెళ్తారు. 7-8 మెంబర్స్ వెళ్తారనమాట. సో ఇది వచ్చేసి మన బిగ్ బాస్ సీజన్ 10కి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్. నెక్స్ట్ వీడియో గైస్, బాయ్.